ఒక అడవిలో సింహం నివసించేది. అది చాలా ముసలిదైపోయింది. వేటాడలేక ఆకలితో అలమటించేది. అందుకని తనలాగే ముసలిదైన చిరుకతో స్నేహం చేసింది. నువ్వు, నేను ఇద్దరం ముసలివాళ్లమే. వేటాడలేకపోతున్నాం. ఆకలితో అలమటిస్తున్నాం. ఇద్దరం కలిసి వేటాడితే ఫలితముంటుంది అని చెప్పింది. దానికి సరైనంది చిరుత. ఒకసారి ఓ జింకపిల్ల అటుగా వచ్చింది. సింహం, చిరుత చేరోవైపునుంచి వెళ్లి జింకపిల్లని అటటాయించి పట్టేశాయి. తినేముందు చిరుత, మిత్రమా, ఎంతైనా నేను నీకన్నా ఓ ఏడాది చిన్నదాన్ని. నేను ముందు తినడమే న్యాయం అంది. దానికి సింహం, అసలు కలిసి వేటాడాలన్న ఆలోచన నాదే, కనుక నేను తినడమే న్యాయం అంది. చిరుత, అక్కడున్నదే చిన్న జింకపిల్ల. నువ్వు ముందు తింటే నాకేముంచుతావ్? అంతా తినేస్తావ్ అని కోప్పడింది. దానికి సింహం, లేదు మిత్రమా, ఇలా మనం పోట్లాడుకోవడం సరికాదు అంది. దానికి చిరుత, నీకెందుకివ్వాలి? నేనే మొత్తం తినేస్తా. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ గద్దించింది. సింహానికి మిత్రుడితో గొడవ పడడం ఇష్టం లేదు. ఈ తతంగాన్ని మొత్తం చెట్టుచాటునుంచి ఓ నక్క చూస్తోంది. రెండూ ముసలివే, ఎంతసేపు కొట్లాడుకుంటాయి? కాసేపటికి అలసిపోయి కూర్చుంటాయి అనుకుంది మనసులో. నిజంగానే ఆ రెండూ ఆయాసంతో చేరోమూల కూర్చున్నాయి. ఈలోపు నక్క మెల్లగా అక్కడికి వెళ్లి జింకపిల్లని ఎత్తుకొని పరుగందుకుంది. పాపం చిరుత పరిగెత్తలేక అలాగే కూర్చుని చూడసాగింది. సింహం మాత్రం తన పంజాతో ఒక్కటిచ్చింది. నక్క జింకపిల్లని వదిలి పారిపోయింది. ఆ పిల్లని తీసుకెళ్లి చిరుత ముందు పెట్టింది సింహం. మిత్రమా, మనం గొడవపడితే మూడో వ్యక్తి లాభం పొందుతాడు. ఇదిగో, నువ్వే ముందు తిను. నువ్వు మిగిల్చెందే నేను తింటాను అని చెప్పింది. చిరుత న్యాయంగా సగం తిని మిగితాది సింహానికిచ్చింది. ఆ రెండూ ఆ రోజునుంచి కొట్లాడుకోవడం మానేశాయి. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.